నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ పైన బీజేపీ ఎప్పటి నుంచో నజర్ పెడుతూ వస్తుంది. ఖచ్చితంగా పాగా వేయాలని లక్ష్యంతో పెట్టుకుంది. సౌత్లో మరీ ముఖ్యంగా పాగా వేయాలని బీజేపీ లక్ష్యంతో తెలంగాణను గేట్వేగా భావిస్తుంది. సో ఈ సందర్భంగా బీజేపీ ఎప్పటి నుంచో కృషి చేస్తున్నటువంటి విధంగా అధిష్టాన పెద్దలు సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు. సో ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చినా తెలంగాణలో బీజేపీ పాగా వేయాలనేదే లక్ష్యంగా కనిపిస్తుంది. సో ఇప్పటికే బీసీ నినాదంతో పెద్ద ఎత్తున కొంత ప్రజల్లోకి వెళ్లేందుకు సీరియస్గానే బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపైన ప్రస్తుతం సీరియస్గానే పార్టీ కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అభ్యర్థులని బలమైనటువంటి అభ్యర్థులను రంగంలో దింపే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. సో ఇప్పటికే ఓటరు నమోదు కార్యక్రమం పూర్తవడం, మరోవైపు అభ్యర్థులు ఎవరనే దానిపైన పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఇప్పటికే బీజేపీలో 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 6 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కరీంనగర్ పార్లమెంట్ నుండి గతంలో 2 సార్లు పోటీ చేసినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు సుగుణాకర్ రావు మరోసారి టికెట్ ఆశిస్తూ అధిష్టాన పెద్దలను కలిసి తనకే కేటాయించాలని అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆయన కోరుతున్నారు. కానీ దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటుగా ఇండిపెండెంట్గా పోటీ చేసే యోచనలో ఉన్నటువంటి వారందరూ కూడా కరీంనగర్ చెందినటువంటి వారే కావడంతో సహజంగా ఓట్లు చీలిపోయే అవకాశం ఉండటం, అంతేకాకుండా గతంలో పోటీ చేసి 2 సార్లు కూడా కనీసం పోటీ కూడా ఇవ్వలేకుండా చెప్పుకోదగ్గ ఓట్లు కూడా సాధించలేకపోవడం ఆయన కొంత ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి కూడా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కూడా బలంగా టికెట్ వేటలో కొంత ఉన్నారు. టికెట్ రేస్లో కొంత సీరియస్గానే కొంత కసరత్తు చేస్తున్నారు. ఆర్థికంగా బలమైనటువంటి నేపథ్యం, ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి ఓట్లు సాధించడం కొంత కలిసి వచ్చే అంశాలుగా కూడా కొంత బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు భావిస్తున్నారు. కానీ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏ అసెంబ్లీలో కూడా బీజేపీకి సంస్థాగతంగా అసలే బలం లేకపోవడంతో అక్కడ కాంగ్రెస్ బలంగా ఉండటం, మరోవైపు ఆయనకు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులతో సఖ్యత లేకపోవడం, వారందరూ బహిరంగంగానే ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తుండడం ఆయనకి ప్రతికూలంగా చెప్పుకోవచ్చు. అయితే మెదక్ పార్లమెంట్ నుంచి కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి అంజిరెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నేత కావడం, ప్రస్తుతం ఆయన భార్య సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నది. అయితే అంజిరెడ్డి ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో భవిష్యత్తులో అండగా ఉంటామని పార్టీ హామీ ఇవ్వడంతో ఇప్పుడు టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లుగా సమాచారం కనిపిస్తుంది. ఇక సీరియస్గా వర్కౌట్ చేస్తున్నటువంటి మరో అభ్యర్థి ఆదిలాబాద్ నుంచి గటిక క్రాంతి కుమార్ ఇప్పటికే ఆయనకి తన ఆశాభావాన్ని పార్టీ పెద్దల ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీల్లో బీజేపీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎంపీ ఉండటం కొంత గట్టిగా క్రాంతికి ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉంటుంది. అలాగే మరో 2 అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడంతో పాటుగా ఆదిలాబాద్ పార్లమెంట్ వ్యాప్తంగా బీజేపీ సంస్థాగతంగా బలంగా కలిగి ఉందని కూడా స్పష్టంగా చెప్పొచ్చు. అక్కడ బీజేపీ నుండి గట్టిగా క్రాంతి కుమార్ తప్ప మరే ఇతర లీడర్లు కూడా కొంత అభ్యర్థిత్వాన్ని ఆశించకపోవడం, మరోవైపు పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపుగా అన్ని పార్టీల ప్రథమ శ్రేణి నాయకులతో, ద్వితీయ శ్రేణి నాయకులు అందరితో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండటం, ఎందుకంటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీలు కాబట్టి మరోవైపు కొంత గ్రాడ్యుయేట్స్ ఓట్లందరితోటి కొంత సత్సంబంధాలు కలిగి ఉండటం, మరోవైపు బీసీ నేత కావటం, బీసీ సంఘాల నాయకులతో అత్యంత సత్సంబంధాలు కలిగి ఉండటం, అలాగే గత 20 సంవత్సరాల నుండి విద్యారంగంలోనే కన్సల్టెంట్గా ఉండటంతో కొంత కలిసి వచ్చే అంశాలుగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి విద్యా సంస్థల అధినేతలు, అక్కడ ఉన్నటువంటి బోధన చేసే టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ విద్యార్థి నాయకులందరితో కూడా కొంత సంబంధాలు కలిగి ఉండటం కొంత కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. అలాగే ఈయన శ్రీ సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థి కావడంతో కొంత సంఘ మద్దతు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఆ పూర్వ విద్యార్థి పరిషత్ నాయకుడిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర స్థాయి విద్యార్థి సంఘ నాయకులతో కూడా, పూర్వాచార్యులతో కూడా కొంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు. సో ఇప్పుడు విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ప్రారంభమైనటువంటి తన జీవితం, రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ యువమోర్చా రాష్ట్ర నాయకుడిగా, ఇప్పుడు ప్రస్తుతం ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడిగా పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నాడు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉండటం, అలాగే క్రాంతి కుమార్ కూడా వ్యక్తిగతంగా శిశు మందిర్ పూర్వ విద్యార్థులతో పాటుగా స్థానికంగా అన్ని సంఘాలతో కూడా కొంత మంచి సంబంధాలు కలిగి ఉంటాం. ఒక ఆర్థికంగా కొంత బలంగా లేకపోయినప్పటికీ కూడా సత్సంబంధాలు కలిగి ఉండటం, ఆ ఉన్నటువంటి పార్లమెంట్లో కూడా ఆ 4 జిల్లాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ల అసెంబ్లీలో బలంగా బీజేపీ అభ్యర్థులు ఎక్కువగా ఉండటం, బీసీ నాయకుడు కావటం, ఓబీసీ మోర్చాలో కీలకంగా పనిచేయడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు కనిపిస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే తెలంగాణలో బీసీ సీనియర్ నాయకుల వేటలో బీజేపీ కొనసాగుతుంది. అధ్యక్షుడిని కూడా కొంత బీసీ చెందినటువంటి నాయకుడికే ఇవ్వాలనే లక్ష్యంతో బీజేపీ కొంత దిశగా కసరత్తు చేస్తుంది. సో స్పష్టంగా బీసీ నినాదంతో ఇప్పటికే తెర మీదకి వస్తున్నటువంటి బీజేపీ అధిష్టానానికి ఖచ్చితంగా బీసీ కార్డు కొంత గట్టిగా క్రాంతికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్పష్టంగా ఆ దిశగా అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మీరు కూడా ఈ 4 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల ఎవరిది విజయం దక్కే అవకాశం ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్.